ఇక్కడికి వచ్చిన మహిళా శక్తికి, స్త్రీలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎప్పుడు మహిళా శక్తుల్ని నేను మర్చిపోను నా జీవితంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎప్పుడు బయటికి రాని స్త్రీలు బయటకు వచ్చి ఆయన కోసం మీరు పోరాడారంటే అది ఆయన మీద మీకున్న నమ్మకం. అట్లానే ఆయన కూడా మిమ్మల్ని అందరినీ ఆలోచన పెట్టుకుని స్త్రీలు ఒకళ్ళ ముందల మీరు చేయి జాపకూడదని ఆయన స్త్రీలకి చాలా పథకాలు తీసుకొచ్చారు. ముందు తీసుకొచ్చింది డ్వాక్రా మహిళా గ్రూప్, మీ అందరికీ తెలుసు. దాని ద్వారా చాలా మంది స్త్రీలు ఉపాధి పొందారు, ముందుకెళ్ళారు కూడా. వాళ్ళు ఒకప్పుడు ఈయన మొదలుపెట్టినప్పుడు 15% ఉండేది, చివరికి అది 53%తో ఆగిపోయింది. వేరే ప్రభుత్వం వచ్చింది. సో అందుకే మీరందరూ ఓటేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలి. ఇప్పుడు మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ దేంట్లో నంబర్ 1 స్టేట్. గంజాయి, శాండ్ మాఫియా, భూ కబ్జా, ఇల్లిసిట్ లిక్కరు, కల్తీ మద్యం, దీంతో చాలా గొప్ప పేరు వస్తుంది యావత్ భారతదేశంలో. మన రాష్ట్రానికి అది ఎంత సిగ్గుచేటో మీరు తెలుసుకోవాలి. అదిను రాజధాని లేని రాష్ట్రంగా ఉంది. యావత్ భారతదేశంలో ఎక్కడ రాష్ట్రం రాజధాని లేకుండా లేదు. ఈ ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి పట్టింది ఈ ప్రభుత్వం వల్ల. ఇప్పుడు గంజాయికి వస్తే మీరు అందరికీ తెలుసు, ఆ గంజాయి యువకులకి అందరికీ అలవాటు చేసి, అదే మన ఇంట్లో ఆడబిడ్డలకు కూడా ఈ యువకులు అలవాటు చేసి అత్యాచారాలు చేస్తున్నారు. అత్యాచారం చాలా ఎక్కువైపోయింది ఆడాళ్ళ మీద ఈ గంజాయి వలన. మొన్నటికి మొన్న మీరు ఇనుంటారు, 25,000 కేజీలు గంజాయి దిగింది. ఈ ప్రభుత్వం అనే రాజధాని వైజాగ్, అక్కడ దిగింది. అది గంజాయి రాజధానిగా చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. ఈ ప్రభుత్వానికి ప్రజల మీద ఒక మంచి పని చేశారా మీరు ఆలోచించండి. మీ మీద వాళ్ళకి ఏమీ లేదు. మీ జీవితాలు అంధకారం చేసి వీటికన్నిటికీ అలవాటు చేసి బానిసలను చేసి వాళ్ళు జోబులు పొట్టలు నింపుకుంటున్నారు. అది వీళ్ళు చేసే పని. ఒక నాయకుడు అనేవాడు తండ్రి లాంటి వాడు. ఇప్పుడు కుటుంబానికి తండ్రి ఎంత ముఖ్యమో అట్లానే నాయకుడు రాష్ట్రానికి అభివృద్ధికి, సంతోషానికి, అన్నిటికీ నాయకుడు ముఖ్యం. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆ నాయకుడు ఎవరో మీరు అర్థం చేసుకుని మీరు ఓటేయాలి. మీకు అవసరమైనప్పుడు కష్టకాలంలో మీ పక్క నుంచునేవాడే నాయకుడు. అట్లాంటి వ్యక్తికి మీరు ఓటేయాలని నేను కోరుతున్నాను. అందుకే మీరందరూ ఓటేసేటప్పుడు ప్రతి కుటుంబం ఆలోచించాలి. వాళ్ళ బిడ్డల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, కుటుంబం సంతోషం గురించి మన స్త్రీలందరం ఆలోచించాలి. అది నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి. మనందరం చెయ్యి కలిపి చంద్రబాబు నాయుడు గారిని ముందుకు తీసుకెళ్దాం. ప్రజలందరూ చెయ్యి కలిపి ఆయనకి ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒక్కడి వల్ల అవ్వదు ఇది. అందరూ చెయ్యి కలిపితే ఆయన ముందుకు వెళ్ళగలరు. ప్రజలు మీరందరూ కూడా బయటికి రావాలి. మీ హక్కు కోసం మీరు పోరాడాలి. ఒకళ్ళ గురించి మీరు భయపడకూడదు. ఇవన్నీ చేసేది మిమ్మల్ని భయపెట్టించడానికి. ఇంకొకటి, తెలుగుదేశం కార్యకర్తలు కూడా గుర్తుంచుకోవాలి. మన కార్యకర్తల మీద చాలా అత్యాచారాలు చేశారు ఈ 5 ఏళ్ళలో. చాలామంది వాళ్ళు ప్రాణాలు పార్టీ కోసం త్యాగం చేశారు. అవన్నీ కూడా మీరు గుర్తుంచుకుని ఖచ్చితో మనం ముందుకు వెళ్ళాలి. మన తెలుగుదేశం జెండాని పైకి రెపరెపలాడించాలి. అది మీరందరూ గుర్తుంచుకుని తెలుగుదేశానికి మీరు ఓటేయాలి. చంద్రబాబు నాయుడు గారిని మీరు ముందుకి తీసుకెళ్ళాలి. అదే నేను కోరుతున్నాను ప్రతి ఒక్కళ్ళ నుంచి. నాతో పాటు ఈ నినాదం చేయండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హింద్.